హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో ఈ రాగి సంగటి, గోరుచిక్కుడు ఫ్రై, అలాగే బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ రెండు కాంబినేషన్కి రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుందండి. అసలు ఇప్పుడు ఇది ఉంది చూడండి, బెండకాయ పచ్చడి, అది జోమ్ పచ్చడి, బెండకాయ పచ్చడి అంటారు కదా, చాలా బాగుంటుంది ఈ రాగి సంగట్లోకి. ఓన్లీ పచ్చడే కాకుండా ఇట్లా గోరుచిక్కుడు ఫ్రై కానీ, మట్టికాయ గుడక అంటాము దాన్ని, మట్టికాయ ఫ్రై కానీ, ఈ రెండు కాంబినేషన్ రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాగా? ఒకసారి ఈ విధంగా ఎలా తయారు చేసేది ఈ వీడియోలో అయితే చూడండి, చూపిస్తాను. ఇప్పటికైతే నేను రాగి సంగటి ఒక గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇట్లా మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసినానండి. ఇంకా ఆ తర్వాత ఇది బెండకాయ పచ్చడికి కావాల్సినవి చేస్తున్నాను చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మనం పచ్చిమిర్చి కారం తగినట్టుగా తీసుకొని వేసుకోవాలి. 2 టమోటాలు మీడియం సైజు, అలాగే బెండకాయలు కూడా ఒక 5 కానీ 4 కానీ వేసుకోవాలి. చింతపండు కొద్దిగా వేసుకొని 1 గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇవి కాస్త ఉడకనివ్వాలి. ఈ వాటర్ అంతా ఆవిరైపోవాలి, అంతా ఉడకనివ్వాలి. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది ఈ జోన్గా రాగి సంగట్లోకి, ఈ రాగి సంగట్లోకి ఈ జోన్ పచ్చడి అంటే బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇట్లా వాటర్ అన్నీ పోవాలండి. వాటర్ ఉంటే సరిగా పచ్చడి బాగుండదు. ఈ వాటర్ అంతా పోయినాక లాస్ట్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా, ఈ విధంగా అయితే ఉండాలి. వాటర్ అంతా పోయినాక లాస్ట్లో కావాలంటే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు చిన్న రోళ్ళు ఉంటే రోళ్ళు కానీ, మిక్సీకి ఉన్నా కూడా మిక్సీకి మెత్తగా పట్టుకోకూడదు, వర్క్ అలానే అట్లా వేసుకోండి. లేదంటే ఇలాంటి చిన్న రోళ్ళు ఉంటే రోట్లైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా రోట్లోనే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇట్లా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిమిరకాయలు ఉడికించినాం కదా, అవి అయితే వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి దంచకూడదు, బాగుండదు. ముందు పచ్చిమిర్చి కాస్త బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలాగా మనము పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకోవాలి. ఇలాగా మనము కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇప్పుడైతే టమోటాలు అయితే వేసుకోవాలి. ఈ టమోటాలు వేసుకొని టమోటాలు కాస్త కొంచెం అంటే మెత్తగా మరీ దంచకూడదు. ఇది కాస్త అట్లనే ఉడికినాయి కాబట్టి ఊరకాలాగా దంచితే సరిపోతుంది. ఇప్పుడు టమోటాలు వేసుకొని ఈ టమోటాలు కాస్త దంచిన తర్వాత లాస్ట్లో మనము బెండకాయలు వేసుకోవాలి. ఈ టమోటాలు చింతపండు వేసుకొని ఇప్పుడు బాగా దంచుకోవాలి. ఈ టమోటాలు కాస్త దంచిన తర్వాతనే మనం బెండకాయలు అయితే వేసుకోవాలండి. కారం ఒకవేళ మీరు పచ్చిమిర్చి అనేది కారం బట్టి వేసుకోండి, ఎందుకంటే కారంగా ఉంటే మరి పిల్లలు కానీ తినలేం కదా, కొంచెం తగ్గించే వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొన్ని కారం ఉంటాయి, కొన్ని సప్పగా ఉంటాయి, అలా చూసి వేసుకోండి. కొంచెం రాగి సంగటి కారంగా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇట్లా నేను కొంచెం కారమే వేసుకున్నాను, ఎందుకు కొంచెం లైట్ కారంగా ఉంటే బాగుంటుందని ఇట్లా కారం ఎక్కువగానే వేసుకొని చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, ఈ బెండకాయలు వేసుకొని కొంచెం అట్లా బాగా కొంచెం దంచుకోవాలి. ఇది మెత్తగా బాగోదు ఈ పచ్చడి అనేది, ఆడాడ మనం బెండకాయలు కనిపిస్తూ ఉండాలి బాగా. ఈ విధంగా దంచుకొని ఇందులో ఒక మీడియం సైజు పచ్చి ఆనియన్ అయితే వేసుకోవాలి.
చాలా బాగుంటుంది. పచ్చి ఆనియనే బాగుంటుంది వీటికి. చూసారా, ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు జోన్గా ఉంటుంది పచ్చడి. ఇట్లా ఈ విధంగా అయితే ఉండాలి మనకు. ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజు పచ్చి ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. మీరు కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే ఇది రోట్లో వేసుకుంటే దంచుకోవచ్చండి. ఎందుకంటే కొంచెం రోట్లో వేసుకుంటే, పెద్ద రోళ్ళు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇట్లా చిన్న రోళ్ళు కొంచెం కట్ చేసైనా వేసుకోండి. మనం దంచేటప్పుడు అవి కాస్త మెదగవు కదా, అందుకు ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇట్లాగా ఎర్రగడ్డలు ఈ ఆనియన్ అనేది కాస్త మెత్తగా బాగొద్దు, ఎందుకంటే ఇట్లా మెత్తగా పోతే సరిగా బాగుండదు. ఆడాడ మనకు ఆనియన్స్ బాగా కనపడితే తినేటప్పుడు ఆనియన్స్ నోటికి చాలా బాగుంటుంది రాగి సంగటికి, ఈ పచ్చడికి. ఇదిగో చూసారా, ఆ విధంగా అయితే దంచుకోవాలి ఈ బెండకాయ పచ్చడి. ఇట్లా ఈ విధంగా అయితే అంతా దంచిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇంకా అంతేనండి ఈ బెండకాయ పచ్చడి. ఇప్పుడైతే మట్టికాయ అంటారు, మేము గోరుచిక్కుడైనా అంటారు. ఇప్పుడు ఈ గోరుచిక్కుడు ఫ్రై అనేది చూపిస్తాను. ఈ పచ్చడి అయితే తయారైంది కదా, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గోరుచిక్కుడు ఫ్రై. ఇంట్లో నేను ఇవి కొన్ని గోరుచిక్కుడు ఇలా విధంగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని అందులో కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటికి ఇందులో ఎండు కొబ్బరి, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి, కారం తగినట్టు ఎండుమిర్చి, కొద్దిగా కల్లుప్పు వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి. ఆ విధంగా వెల్లుల్లిపాయలు ఒక 6 వేసుకొని ఇప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మీరు కావాలనుకుంటే తెల్లపప్పులైనా వేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు మనకు కాస్త వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ కరివేపాకు, ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత మనము ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకొని పొడుగ్గా వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ గోరుచిక్కుడు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు గోరుచిక్కుడు వేసుకొని కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ అయితే వేసుకోవాలి, కొబ్బరి పౌడర్. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇంకా ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉంటే చూసి వేసుకోండి. ఇంకా నాకే అన్నీ సరిపోయినాయండి, ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి. ఇంకా చూసేరా, ఈ విధంగా అయితే గోరుచిక్కుడు ఫ్రై అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే ఇప్పుడు మనము రాగి సంగటి అనేది ఇట్లా ఉడికిన తర్వాత రైస్ ఇట్లా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా ఎనుపుకోవాలి. ఈ విధంగా ఎనిపిన తర్వాత మనము ఇది
మెత్తగా ఉడికిన తర్వాత ఇనిపిన తర్వాత ఇప్పుడు రాగి పిండి అయితే వేసుకోవాలండి. ఈ రాగి పిండి అయితే నేను 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇది రాగి సంగటి మనం తక్కువ బియ్యం వేసుకొని ఎక్కువ పిండి పోసుకొని చేసుకోవచ్చు. లేదంటే మీరు పిండి తక్కువ వేసుకోవాలనుకుంటే రైస్ అనేది కాస్త ఎక్కువ పెట్టుకొని కొంచెం గట్టిగా ఉన్నప్పుడు తక్కువ పిండి పడుతుంది. లేకంటే బియ్యం తక్కువగా చేసుకున్నప్పుడు పిండి ఎక్కువ పడుతుందండి. నాకైతే బియ్యం అనేది ఎక్కువగా పెట్టిన అందుకు పిండి అనేది తక్కువ పడింది. ఇట్లా 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇట్లా ఈ విధంగా మనము మెత్తగా ఎనుపుకోవాలి పప్పు గుత్తితో. ఈ విధంగా అయితే రాగి సంగటి చేసుకోవాలి. ఇలా కొంచెం ముద్దగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని ఇప్పుడు ఇందులో గోరుచిక్కుడు ఫ్రై, ఈ బెండకాయ పచ్చడి అండి. ఇది మాదైతే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా మా రాయలసీమ స్టైల్లో ఇలాగనే చేసుకుంటాము. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బెండకాయ పచ్చడి, గోరుచిక్కుడు ఫ్రై, ఈ రాగి సంగటి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా?